IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే కొలువు తీరింది. ఈరోజు ఉదయమే నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత క్యాబినెట్లో బెర్తులు దక్కించుకునేటువంటి మంత్రులంతా కూడా వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మొత్తంగా నారా చంద్రబాబు నాయుడుతో కలిపి 25 మంది అయితే ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మిగిలినటువంటి వారంతా కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం ఈరోజు సాయంత్రం అయితే తెలుస్తూ ఉంది. ఈ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసినటువంటి ఎవరెవరు చేశారు ఒకసారి అయితే చూద్దాం. వరుస క్రమంలో ఏ పార్టీ నుంచి ఎంతమంది మంత్రులుగా అవకాశం దక్కింది, సామాజిక వర్గాల పరంగా ఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రుల పదవులు వచ్చాయో ఒకసారి చూద్దాం. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఆ తర్వాత చేసినటువంటి వారు అచ్చెన్నాయుడు, కింజరపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనమాట. ఈయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి గెలిచారు, టీడీపీ పార్టీ నుంచి అనమాట. అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత గుమ్మడి సత్యారాణి అనమాట, ఈమె పార్వతీపురం అనమాట, ఆమెది పార్వతీపురం జిల్లా అనమాట, సాలూరు నియోజకవర్గం అనమాట గెలిచిందమ్మ. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు. తర్వాత కొండపల్లి శ్రీనివాస్ అనమాట, గజపతి నగరం నుంచి గెలిచారు, టీడీపీ పార్టీ. ఈయన కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో బెర్తునైతే దక్కించుకున్నారు. ఇంకా అనిత వంగలపూడి టీడీపీ పార్టీ నుంచి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచారనమాట. ఈమె కూడా మంత్రి పదవి ఖాయమైంది. ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచారు. ఈయన కూడా మంత్రి పదవిని అయితే దక్కించుకున్నారు. కీలకమైనటువంటి మంత్రి పదవిని చంద్రబాబు గారు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతూ ఉంది. ఏది ఇస్తారో చూడాలి. ఈరోజు సాయంత్రం అయితే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇంకా టీడీపీ పార్టీ నుంచి ఇంకొక మంత్రి అనమాట ప్రమాణ స్వీకారం చేశారు. వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నుంచి గెలిచారనమాట. ఈయన కూడా మంత్రి పదవి అయితే వరించింది. తర్వాత కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుంచి, ఈయన నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈయనకు కూడా చంద్రబాబు గారు మంత్రిగా అవకాశం అయితే కల్పించారు. జనసేన పార్టీ నుంచి అవకాశం దక్కిందనమాట. నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. అలాగే మంత్రిగా పదవిని ఖాయం చేసుకున్నారు. కొలుసు పార్థసారథి టీడీపీ పార్టీ న్యూజివీడు నియోజకవర్గం నుంచి గెలిచారనమాట. ఈయన కూడా మంత్రి పదవిని అయితే ఖాయం చేసుకున్నారు. గతంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి న్యూజివీడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. కొల్లూరు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం అనమాట, టీడీపీ పార్టీ నుంచి. ఈయనకు కూడా మంత్రి పదవి దక్కింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అందుకని మరొకసారి కొల్లూరు రవీంద్ర వైపే చంద్రబాబు గారు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇంకా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈయనకి కూడా మంత్రి పదవి ఖాయమైపోయింది. గతంలో కూడా ఎమ్మెల్సీ నుండి మంత్రి అయ్యి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మరొకసారి క్యాబినెట్లో చంద్రబాబు గారు నారా లోకేష్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా జనసేన పార్టీ నుంచి మరొక మంత్రి అనమాట కాబోతూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం అయితే చేశారు. తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. జనసేన పార్టీలో ఇద్దరు కీలక వ్యక్తులు కూడా, పార్టీ అధ్యక్షుడికి తర్వాత రెండో వ్యక్తి అయినటువంటి నాదెండ్ల మనోహర్, వీరిద్దరికి కూడా మంత్రి పదవులను ఖాయం చేశారు చంద్రబాబు. ఇంకా అనగానే సత్యప్రసాద్ అనమాట, రేపల్లి నుంచి గెలిచారు, టీడీపీ పార్టీ. ఈయనకు కూడా చంద్రబాబు గారు మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారం కూడా చేసేశారనమాట. గొట్టిపాటి రవికుమార్, ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారిలో ఉన్నారు. అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత కొండేపి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యే గెలిచినటువంటి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి అవకాశం కల్పించారు. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. చంద్రబాబు గారు మంత్రి అవకాశం అయితే కల్పించారు. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా నారాయణ పొంగూరు నెల్లూరు సిటీ నుంచి గెలిచారు, టీడీపీ పార్టీ నుంచి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. ఈయన మంత్రిగా పనిచేశారు. మరొకసారి మంత్రి పదవి అయితే రాబోతుంది. ఇంకా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత కర్నూలు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి టీజీ భరత్ను కూడా మంత్రి పదవి అయితే వరించింది. ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నంద్యాల నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి మహమ్మద్ ఫరూక్ అనమాట, ఈయన కూడా మంత్రిగా అవకాశం రాబోతూ ఉంది. ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఏ శాఖ ఇవ్వబోతున్నారు అనేది త్వరలోనే తెలుస్తుంది అన్నమాట. తర్వాత బొబ్బల చిన్నోళ్ల జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారనమాట. ఈయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉరవకొండ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పయ్యావల కేశవ్ కూడా చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపారు. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి ఈయనను కూడా క్యాబినెట్ బెర్త్నైతే ఇవ్వడం జరిగింది. ఎస్ సవిత పెనుగొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. చంద్రబాబు గారు మంత్రి పదవిని అయితే ఖరారు చేశారు. ధర్మవరం నుంచి గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అనమాట సత్యకుమార్ యాదవ్,
ఈయనకి కూడా మంత్రి పదవిని చంద్రబాబు గారు ఖాయం చేశారు. ఒకసారి చూడొచ్చు, మొత్తంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలతో చంద్రబాబు గారు అయితే మంత్రివర్గ కూర్పును పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు గారితో కలిపి ముఖ్యమంత్రి పదవితో కలిపి 25 మంది లిస్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఏపీలో 26 మందికి అవకాశం అయితే ఉంది. మంత్రులకి అందరికీ కూడా కలిపి ముఖ్యమంత్రితో కలిపి మొత్తంగా 26 స్థానాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రబాబు గారు 25 స్థానాలకి సంబంధించి మంత్రుల లిస్టును విడుదల చేశారు. వీళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక మంత్రి స్థానం అయితే ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని చంద్రబాబు గారు ఎవరితో భర్తీ చేయబోతున్నారు అనేటువంటి విషయం గురించి చర్చ జరుగుతుంది. ఈ లిస్టు విడుదల చేసిన తర్వాత ఎవరైనా అసంతృప్తిని కనుక వ్యక్తం చేస్తే, లేదా మిత్రపక్షాల నుంచి జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఒకవేళ కనుక ఏదన్నా ప్రతిపాదనలు కనుక వస్తే ఎవరికైనా ఇవ్వాలని కనుక చూస్తే కనుక ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మొత్తంగా 25 మంత్రులు అయితే చంద్రబాబు గారితో సహా కలిపి ఈ రోజున ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇక్కడ జనసేన పార్టీ నుంచి 3 మంత్రి పదవులు అయితే దక్కినట్లుగా తెలుస్తోంది. తర్వాత బీజేపీ పార్టీ నుంచి కేవలం ఒకే ఒక మంత్రి స్థానాన్ని చంద్రబాబు గారు కేటాయించారు. ఇంకా మిగిలినటువంటి స్థానాలన్నీ కూడా, మంత్రుల స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అయితే తన వద్ద ఉంచుకోవడం జరిగింది. ఇక వీరికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వీరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనేది ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికల్లా ఒక అంచనాకు వచ్చేటువంటి ఒక లిస్టు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, సామాజిక వర్గాల పరంగా కూడా చంద్రబాబు గారు మొత్తంగా అన్ని డీటెయిల్స్లో పూర్తి జాబితాను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ముందుగా సామాజిక వర్గాల పరంగా ఎవరిని, ఏ సామాజిక వర్గానికి ఎంతమందిని మంత్రులు ఎంపిక చేశారంటే, ముందుగా ఎస్సీలలో చంద్రబాబు గారు 2 మంత్రులుగా ఎంపిక చేశారు. తర్వాత ఎస్టీలలో 1 మంత్రిగా అయితే ఎంపిక చేశారు. తర్వాత ముస్లిం మైనార్టీకి సంబంధించి 1 మంత్రిని అయితే ఎంపిక చేయడం జరిగింది. తర్వాత ఆర్య వైశ్యకి సంబంధించి 1 మంత్రిని అయితే ఎంపిక చేశారు చంద్రబాబు గారు. తర్వాత సామాజిక వర్గాలు, కొన్ని సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు గారు 4 మంత్రి పదవులను అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బీసీలకు సంబంధించి 8 మంత్రులను అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు, తర్వాత కమ్మ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు చంద్రబాబు గారితో సహా కలిపి, ముఖ్యమంత్రి స్థానంతో కలిపి కమ్మ సామాజిక వర్గానికి 5 ఇవ్వడం జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి 5, బీసీలకి 8, రెడ్లకు 3, తర్వాత ఇంకెవరు కాపులకు సంబంధించి 4, ఎస్సీలకి 2, తర్వాత ఎస్టీలకు 1, ముస్లిం మైనార్టీలకు 1, తర్వాత ఆర్య వైశ్యకి 1. మొత్తంగా చంద్రబాబు గారు సీనియారిటీ, అలాగే కొత్త వారికి కూడా పెద్ద ఎత్తున కూడా అవకాశం కల్పించడం జరిగింది. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల పరంగా అన్ని పూర్తి డీటెయిల్స్ పరిశీలించిన తర్వాత చంద్రబాబు గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి కొంత అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఒక మంత్రి స్థానాన్ని అయితే వదిలివేయడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా అసంతృప్తులు కానీ, లేదా మిత్రపక్షాల నుంచి అసంతృప్తులు వస్తే కనుక ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి.